తీసుకుని వెళ్తున్నాడు మన శ్రీను. మరి ఆ పెళ్లి జరుగుతుందా లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ గెట్ అప్ శ్రీను అలాంగ్ విత్ దిస్ టీమ్. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేల బంధమై అల్లుకుని చేయందుకోవటే పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? విజయ్ వరకు వచ్చాయట్రా. అదేంటి? అదే పెళ్లికి పళ్ళు ఆటించాం వస్తున్నాయి అందువేలో. నేను తినే పనుల గురించి కాదు, జరిగే పనుల గురించి క్లారిటీ చెప్పాలి. అంటే ఎవరికి అర్థం అవుద్ది? సరే పంతులు చెప్పావా? మరి చెప్పాను రా. ఓకే ఓకే, మరి ఏమంటున్నాడు? 5,000 అడుగుతున్నాడు. అదేంటి లాస్ట్ టైం 3,000 ఇచ్చాం కదా? లాస్ట్ టైం 3,000 ఇచ్చా, మనస్పోతే మంతా చాలు. అందుకే మీ ఆవిడ ఇంకోటి లేచిపోయింది కదా. అదే ముందు చెప్తాను, 4,000 కంటే ఎక్కువ నేను. మళ్ళీ ఇంకోటి లేచిపోద్ది సరే. సరే 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 చూసుకొని చెప్పొచ్చు కదా రేట్. ఓకే ఓకే ఓకే. అవును అవును. ఊళ్ళో అందరూ చెప్పేసావు? మరి ఊళ్ళో అందరూ చెప్పలేదు. ఎందుకు? మరి ఊళ్ళో చెప్తే ఊళ్ళో ఉంటారు కదా. అదే ఊళ్ళో ఉన్న చుట్టాల గురించి మాట్లాడుతాను. అందరూ చెప్పి వచ్చేస్తాను. పెళ్లి కూడా తరపున ఏమంటున్నారు? కట్నం కొడుతున్నారా? దేనికి? అదే జాబ్ ప్రమోషన్ వచ్చినట్టుగా, అందుకే కట్నం కొడుతున్నారు. అబ్బాయికి ప్రమోషన్ వచ్చి శాలరీ పెరిగితే కట్నం కొడుతున్నారా? కదా అమ్మాయికి 3 నెలల మనం చెప్పేమేంటి కట్నం తగ్గించామా? బాబాయ్ గారా? రాజమండ్రి. రాజమండ్రి మన వెంకటేశ్వర గుడి ఉంది కదా? వెంకటేశ్వర గుడి గుర్తురాడు చెప్పు మళ్ళీ. వెంకటేశ్వర గుడి ఉంది కదా అన్నది. దాని పక్కన ఇంకో వెంకటేశ్వర గుడి ఉంది కదా? దానికి ధ్వజస్తంభం ఉంది కదా? దాని ఆపోజిట్ లో గర్భూడు ఉంటది కదా? గర్భుడు ఉంది. లోపల శటగోపం పొట్టు పెడతారు పంతులు. లాస్ట్ లో ప్రసాదం ఇస్తాడు. చెప్పు తీసుకొడతాను. ఎవరు చెప్పు? గుర్తుపట్టలేదు ఇంకా? గుర్తుపట్టలేదా? బాబాయ్ గారు అబ్బాయినే. బాబాయ్ గారు అబ్బాయి? వెంకటేశ్వర చిన్నానా 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 చిన్న అబ్బాయి నేను. సరే సర్లే. ఎక్కడో పిల్ల ఎవరో మర్చిపోయి ఉంటాను. మావయ్య గారు బాగున్నారా? మావయ్య గారు ఏంటి? బాబాయ్ మావయ్య ఇద్దరు అనామలం. అవునా? సరే చిన్న గారు బాగున్నారా? బాగున్నాను బాగున్నాను. పిన్ని గారు ఏం చేస్తున్నారు? పెళ్లి గారు ఇంకా? మీ పిన్ని గారండి బాబా. మా పిన్ని దానికేంటి ఏక సూపర్ బాగుంది. అలా అనకూడదు పిన్ని గురించి, తప్పు. చంపలేసుకోండి. మొత్తగా ఉంది అసలు పెళ్లి. రేపేనా పెళ్లి? బాబు నాకు ఎవరు ఇంకా నువ్వు గుర్తు రావట్లేదమ్మా. నేను గుర్తు రావట్లేదు నీకు? మన పుల్లారావు గారు ఉన్నారు కదా? పుల్లారావు గారు ఏంటి? పుల్లారు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. అయితే ఏంటి? నేను అదే చెప్తాను. మా పుల్లారు ఉన్నాడు మా ఊర్లో అంటున్నా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? పుల్లారావు గారు పెళ్లిలో గొడవ కానీ నువ్వు మూల పనులు చూసుకొని భోజనం చేస్తారే. పెళ్లి కూతురు తరపున ఏమన్నారు తెలుసా మీకు? ఏమంటున్నారు? పెళ్లి కొడుకు తరపున మొత్తం బెప్పంగాళ్ళు అనవసరంగా ఈ పెళ్లి సంబంధం ఓకే చేసుకున్నాం, ఆ శేషు గారిని పెళ్లి చేసుకున్న బాగుండేది అన్నారంటే. మీరేం చెప్పదలుచుకున్నారు మీ తరపున చెప్తారు. అంత మాట తెలుసా మీరు? రేపు నుంచి మీరు స్కిట్లు చేసి జబర్దస్త్ చేయడం మాట్లాడతారు. అంత మాట అన్నారు. ఆగంటారా బాబా? మీకు డైలాగ్ లో చెప్పారు కదా? ఎవరో తెలుసండి? పెళ్లి కూతురు తరపున మొత్తం వేస్ట్ గాళ్ళు, అది మొత్తం లేడీకి చెప్పేసి సన్నీలో ఉంది పెళ్లి కూతురు. అయిపోయి రెండు తెలుపు. ఆగండి బాబు, మీరు ఆగండి. ఎందుకు అరగా కొట్టుకుంటారా? ఎందుకు కొట్టుకుంటారా? ఎందుకు కొట్టుకుంటారు మీరు? నువ్వు ఎంతకి ఎవరి తరగతి నాకు గుర్తు రావట్లేదురా. చూస్తాము గుర్తొచ్చింది మరి. సరే సరే, రాత్రి అయిపోతుంది, అందరు పడుకోండి. మరి పడుకో, భోజనం చేసి అందరూ పడుకోండి. పడుకోండి. దొంగ బాబు లై. దీని వయసుకి నగలకి సంబంధం ఉందా? ఐ లవ్ యూ సీను. ఒక్కసారి హగ్ ఇవ్వ ప్లీజ్. పోయినసారి కూడా ఇలాగే హగ్ ఇచ్చా వెళ్ళిపోయాం. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా. ఎప్పుడు ఇంతే, మళ్ళీ ఎప్పుడు వస్తావా అంటాం. మళ్ళీ పెళ్లి చేసుకుంటూ వస్తాను. దీన్ని ఎద్దలేసి అలవాటు ఉందేమో కంపేసి.
ఈ బంగారం అంతా ఎక్కడ దాచేయాలి. ఇది కరెక్ట్ కాదు. తెలుసండి మామూలుగా ఏంటంటే ఏం పని లేదని మరి ఏం పెళ్ళి చేస్తాం. అంటే నూరేళ్ళ పంట, తర్వాత అంతా మంటే కదండి. 7 జన్మల బంధం. అర్థమైందా? నిద్ర లేచారు వాటికి. ఒకసారి లేకండి, ఒకసారి లేకండి. ఈయన పెళ్లి కూతురు తరపున కదండి, మీరు పెళ్లి కొడుకు తరపు కదండి. అవును. ఈ అమ్మాయి ఎవరన్నా మీ తరపే కదా. అవును. ఏంటి మా అమ్మాయి మీద చేసి పడుకున్నావు? ఈ రోజు మీ అమ్మాయి పక్కన పడుకున్నారండి. రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత అవుతుందండి. పక్కన ఎవడో పెళ్లి కూతురు అమ్మాయి పడుకుని లేకండి రే. ఆగండి బాబు, ఆగండి. ఈయనకి నిద్ర లేచి అలవాటు ఉంది, అందుకే వచ్చి పడుకున్నాడు. ఈయనకి ఏమైనా కావాలనుకు పడుకున్నాడండి. ఏమి లేదని అంత తమాషాకి అంత పడుకుని ఏం కాదండి. మళ్ళీ మన గొడవలు అంటే ఎందుకు ఎవరు తలగా నువ్వు? ఎందుకు నేను తెలీదా? రాజమండ్రి బాబాయ్. రాజమండ్రి బాబాయ్ ఎవరు తెలియదండి. రాజమండ్రి చిన్న తెలుసా? చిన్న పడుకోండి. ఈడు కూడా నిద్రలో లేచి అలవాటు ఉందేమో. ఏంటి సార్ ఏమన్నారు? అంటే తెల్లారడానికి ఇంకెంత టైం ఉందని చెప్పి అడిగానండి. నాకేం తెలుస్తుంది, ఈ ఊరు మాది కాదు కదా. కొంచెం జరగను బాబా. ఎవడన్నా రైతు కూడింది? రైతు అండి. ఇంకెవరు కొడతారండి? పెళ్లి కొడుకులు తరపు అనుకుంటా. ఆడి నన్ను కొడతాడు. ఏదో పరాచకాలు కానీ ఏం చేస్తాం, మనోళ్ళే కదండి. ఇది మనకెందుగా? పరాచు వస్తే బెడ్ వచ్చేలా కొడతారా ఏంటి? పోన్లేండి, మళ్ళీ ఏమన్నా దాంట్లో పడుకోండి. ఎవరండి రాళ్ళు కొడుతున్నారు? ఎవరండి రైతు కొట్టారు? ఇంకెవరండి? మన పెళ్లి కూతురు తరపు అనుకుంటా. వాళ్ళు ఎందుకు కొడతారు? ఏవో పరాచకాలు ఏం చేస్తాం. ఏదన్నా గొడవైంది కాదు, మనసులో పెట్టుకుని ఉంటారు. గొడవ. సరే సరే. ఎవడరా రాయితం కొట్టింది? ఎవడరా రాయితో కొట్టింది? నేను రైతు కొట్టారా? నువ్వే కదా రాయితో కొట్టింది. ఇప్పుడు ఎవడరా పరాజకాలు అంటే రాళ్ళతో కొడతారా? ఎందుకు కొట్టడం ఎందుకు చెప్పండి, మామూలు కొట్టడం ఎందుకని రాళ్ళతా? నువ్వు రాయితో నన్ను కొట్టావా? నేను కొట్టలేదు. నేను రాయితో కొట్టలేదు. నువ్వు నన్ను కొట్టగా నేను నిన్ను కొట్టగా ఎవడు కొట్టినట్టు? నిన్ను ఎవరు ఎప్పుడు కొట్టావని? పచ్చ సొక్కవాడు నన్ను ఆడలేపాడు. అంటే పెళ్ళిలో పానకలో పడికి ఆడమాట. ఆడు మళ్ళీ వస్తున్నావు, అందరూ పడుకుంటారు. చెప్తాను. సార్ ఎలా అనిపించింది మీకు స్కిట్? ఎలా అనిపించింది చెప్తున్నది, కన్ఫ్యూజన్ అది క్లియర్ గా ఉంది. ఏదో ఒక మధ్యలో ఒకడు దొంగ వచ్చేసి ఆడావిడిలో ఏదో వాడు అడ్వాంటేజ్ పొందామని చూస్తాడు. అది బట్ బాగుంది స్కిట్. గుడ్. రోజా గారు, సీను ఈ స్కిట్ లో నువ్వే హైలైట్. ఇక్కడ స్టార్టింగ్ మాస్ డాన్స్ తో ఎంటర్ అయ్యావు, సడన్ గా రాజమండ్రి స్లాంగ్ లో వెళ్ళిపోయావు, సడన్ గా ఏదో పుల్లలు పెట్టావు, సడన్ గా దొంగ అయిపోయావు. బాగుంది, ఎక్కడికక్కడ వేరియేషన్స్ చూపిస్తూ వెళ్ళావు. బాగుంది, వెరీ నైస్, కలర్ఫుల్ గా ఉంది.